హలో గురుగారు, ఈరోజు చాలా ఒకసారి అందరికీ ఓపెన్ చేస్తాను, మేము మళ్ళీ ఓపెన్ చేసుకో. ఇప్పుడు చెప్పండి. ఈరోజు చాలా డెప్త్ లో ఉంది. మళ్ళీ 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 వినాలి. చెవులు బాగా ఇచ్చేసి అంటే భగవద్గీత చదువుకుంటే తెలుస్తుంది. అంటే ఇక్కడ సృష్టి కార్యాన్ని పరిచయం చేయడం చెప్పారు. ఈశ్వరుడికి మరో పేరే ప్రాణము అన్నారు. సమిష్టి స్వరూపం మూడో పాదంలో ఉన్న ఈశ్వరుడు అన్నారు. ఈశ్వర హ్యాస్ 2 కాంపోనెంట్స్. ఒకటి జడ ద్రవ్య, రెండవది చైతన్యం. ఈశ్వరుడు అంటే పరబ్రహ్మ మాయా సహితం. మాయ అయితే అష్ట ప్రకృతులు, బుద్ధి, మనస్సు అన్ని కలిపేది మాయ 8. 9వది ఆయన ఈశ్వర. ఇది ప్రాణము మాయా రెండు పార్ట్ ఆఫ్ ఈశ్వర అని గౌడపాదులు వివరణ చేశారు. అచేతన పార్ట్ ఆఫ్ చేతన రూపం జగత్తు అంటే జీవులందరూ. ఇక్కడ సర్వభూతములు ఈశ్వరుడిగా ఉన్నాయి. అక్కడ చైతన్యం ఉంది. చైతన్యం ఇక్కడ సత్కారవాదం ప్రకారం చైతన్యాన్ని మనం శ్వానాన్ని ఉపయోగించాలి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, చేతనాంశ ప్రాణము అంటే ఈశ్వరుడు అని గుర్తుంచుకోవాలి. చిదాభాస అనేది ఈజ్ ద రే ఆఫ్ కాన్షియస్నెస్. ప్రకృతి మాయ అచేతన పార్ట్ ఉంటుంది. ప్రకృతికి విలక్షణమైన వేరైన తత్వం అంటే ఇప్పుడు కనిపిస్తున్న జగత్తు అంతా జీవుడు చేతన రూపంగా. రెండవ అంశం చైతన్యం, జడము లేదా మాయ అంటే జీవుని యందు జగత్తు ధరించబడుతున్నది. అది ఇంకా చాలా డెప్త్ లో ఉంది. నేను ఫాలో అవ్వలేకపోయినా ఇంకొకసారి చదువుకుంటాను. భగవద్గీత రిలేటెడ్ అది. అంటే భగవద్గీతలో కూడా చెప్పారు ఆయన. అది మనం ఏంటి బీజ రూపంగా ఎగ్జిస్టింగ్ ఆఫ్ ఈశ్వర ఈజ్ కారణీశ్వరుడు. అంటే బీజ రూపంగా విశ్వ తేజస ప్రాజ్ఞ జీవులందరూ ఈశ్వరుని యందు సంచిత కర్మ ప్రకారంగానే ఉంటారు. వాళ్ళకు బ్రాడ్ ఫార్వర్డ్ ఉంటారు. పొటెన్షియల్లీ సర్వజీవుని యందు కారణ ఈశ్వరుడు యందు ఉన్నారు. మన సూక్ష్మ శరీరం దాన్ని బట్టి ఏర్పడుతుంది. తన యొక్క అధిష్టాన రూపమైన చైతన్యంతో కలిసి పొటెన్షియల్లీ ఎగ్జిస్టెడ్ ఈశ్వర. సర్వభూతములు ఈశ్వరుడుగానే ఉన్నాయి. మాయ అనేది ఈశ్వరుడు అధీనంలో ఉంది. అంతవరకు ఇంకా బాగా చదవాలండి 2-3 సార్లు. ధన్యవాదాలు. వినండి. ఎవరికైనా సందేహాలు స్పందనలు ఉంటే తెలియచేయగలరు. అయ్యో, విశ్వం అంతటా చైతన్య శక్తి వ్యాపించి సర్వాంతర్యామి ఉంది. పాయింట్ నెంబర్ 1. అంటే జడముల్లోనూ చేతనమైన ప్రాణుల్లోనూ కూడా అంతటా అంతరిక్షం అణువణువున సూక్ష్మ రూపంలో చైతన్య శక్తి వ్యాపించి ఉంది. జడ పదార్థములు కి ఈ ప్రాణుల్లో వ్యక్తమవుతున్నది. జడ పదార్థంలో ఏమీ వ్యక్తం అవటం లేదు. ఈ ప్రాణం కూడా కొంచెం కీలకమైన పాత్రనే. ప్రాణం పోయిన తర్వాత అది మృతదేహం అయిపోతుంది, పూర్తిగా జడ పదార్థం అయిపోతుంది. ప్రాణం ఉన్నంత కాలము అది చైతన్య శక్తి వ్యక్తమవుతూ ఉంటుంది. ఆలోచన, మాట, కర్మ. జడంలో ఎక్కడా వ్యక్తం చేయడానికి ప్రాణం లేదు. సో ఈ మన ఉపనిషత్తులో వస్తూ ఉంటుంది ఎవ్రీ ఫ్యూ మంత్స్ కుమార్ ప్రాణం గురించి. ఎప్పుడైనా మీరు కొంచెం కాంప్రహెన్సివ్గా క్లారిఫై చేస్తే ప్రాణమే ముందు పోతుంది అని కూడా వచ్చింది మనకి. ప్రశ్నోపనిషత్తులో కూడా వచ్చింది. అన్నిటికన్నా ముఖ్యమైనది అని మనం బృహదారణ్యకంలో కూడా నేర్చుకుని ఉన్న వాటన్నిటిలోని ప్రాణమే ముఖ్యమైనది. ప్రాణము అంటే మీరు సాధారణంగా మనం అనుకునే గాలి పీల్చడం అనేది వదిలేయండి. ప్రాణం అంటే సమష్టి సూత్రాత్మ, సమష్టి శక్తి, సమష్టి ఈశ్వరుడు, సమష్టి కారణ శరీరం ప్రాణం. ఈ సూత్రాత్మ హిరణ్య గర్భ ఈశ్వర సూత్రాత్మ ప్రాణం ప్రాణాత్మ అనేటువంటిదే మనం డిస్కస్ చేస్తున్నాం కదా. అది హిరణ్య గర్భుడి నుంచి ఆ శక్తి మనం డిరైవ్ చేసుకుంటున్నాం. అంటే ఎవరిలో అయితే బేసిక్ గా 2-3 క్వశ్చన్స్ వేస్తే ఇంకా మీకు క్లారిఫై అవ్వచ్చు. వాట్ ఆర్ ద 2 కాంపోనెంట్స్ ఆఫ్ ద ఈశ్వర?
చైతన్యము జడము. వాట్ ఈస్ ది జడ కాంపోనెంట్ కాల్డ్? ఆ, పంచభూత మాయా లేక ప్రకృతి. మాయా లేక ప్రకృతి. వాట్ ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ మాయా లేక ప్రకృతి? పంచభూతములు. భూమిరాపో అనలో వాయు కమ్మును బుద్ధిరేవచ అహంకార ఇతీయమే భిన్న ప్రకృతి రష్టత. 8 ఆన్సర్ అయిపోయింది, ఎనిమిది చెప్పేశారు. అంతరంలో వాట్ ఈస్ ది చేతన పార్ట్? చేతన పార్ట్ ఈస్ పరా ప్రకృతి. ఈశ్వరుడు ఏమితస్తన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం. ప్రకృతిమి కన్నా అన్యం వేరైనటువంటిది అపరము, కన్నా వేరైనటువంటిది. అపరం అంటే మాయ, అపరము కన్నా అన్యం వేరైనటువంటి. ప్రకృతిం అపరేయం అయితే అన్యాం, దానికన్నా వేరైనది. మే పరం విద్ధి అంటే పరాన్ని తెలుసుకో, అంటే చైతన్యాన్ని తెలుసుకో. అది ఎలా వ్యక్తమవుతుంది? జీవభూతానాం ఏదం యయా ఇదం ధార్యతే జగత్. జీవభూత రూపములలో ఈ ప్రపంచంలో వ్యక్తమవుతోంది. సో ద చైతన్య కాంపోనెంట్ ఈస్ దేర్ ఇన్ ద జీవ ఆల్సో. నౌ కమ్ టు ద జీవ వ్యష్టి. వ్యష్టిలో హౌ మెనీ కాంపోనెంట్స్ ఆర్ దేర్? మళ్ళీ రెండు కాంపోనెంట్స్. వాట్ ఈస్ ద ఫస్ట్ కాంపోనెంట్ విచ్ ఈస్ వెరీ మచ్ విజిబుల్ టు ఆల్ ఆఫ్ us? స్థూల అంతర్ శరీరములు 8 కాంపోనెంట్స్. ఈ 8 కాంపోనెంట్స్తో పంచభూతాలతో కూడినటువంటి నాకు రోజు కళ్ళకి అనుభవం అవుతున్నటువంటి ఈ దేహ, ఇంద్రియ, మనస్సు, బుద్ధి ఆదులు ఇవన్నీ కూడా ది మాయా కార్యం ఆర్ ది జడ కాంపోనెంట్ ఆఫ్ మై బాడీ. బట్ am I the Maya component? No. I am in reality. This is only the Maya component is only Dravya component. What am I then? Nenevaru. The Chaitanya component. Why I should say that? Suppose I say, నేనే మాయా కాంపోనెంట్ అని అనుకుంటే ఏమిటి తప్పుట? ఇది మీరు ఎందుకంటే మాయా కాంపోనెంట్ మీలో ఎలా ఉంది, నాలో ఎలా ఉంది, ప్రపంచంలో ఎలా ఉంది, కోతిలో ఎలా ఉంది, పిల్లిలో ఎలా ఉంది, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా ఉంది కదా. ఈ విధంగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా మాయా కాంపోనెంట్ వేరుగా ఉండడం వల్ల అదే నేనని తాదాత్మ్యాన్ని కానీ చెందానంటే నాకు ఖచ్చితంగా భేదభావము, ద్వైభావము, ప్లూరాలిటీ, దానివల్ల వచ్చే సుఖ దుఃఖాలు కలుగుతాయి. నేను మాయా కాంపోనెంట్ ఉంది కానీ అది నేను కాదు. మాయ తాలూకా కార్యాలయనివి వివిధంగా కనిపిస్తున్నా ఆ వివిధమైన వాటి మీద ఫోకస్ చేసినంతసేపు నాలో భిన్నత్వమే కానీ ఏకత్వము కానీ ద్వంద్వరహితమైన స్థితి రాదు. కాబట్టి నాలో ఇంకొకటి ఉంది. ఆ కాంపోనెంట్ ఏమిటి? చేతన కాంపోనెంట్. ఈ చేతన ఎక్కడి నుంచి వచ్చింది? చైతన్యం నుంచి వచ్చింది. చైతన్యం నుంచి అరువు తెచ్చుకున్నటువంటి ప్రజ్ఞానాంశం ఒకటి ఉంది కదా, అది నాలో. అది మీలోనే నాలోనే వేరుగా ఉందా, ఒక్కలాగే ఉందా? ఒకటే. ఒకటే. అంటే ఉపనిషత్తు ఏం చెప్తుందంటే మొత్తం వేదాంతం అంతా నీలో 2 కాంపోనెంట్స్ ఉన్నాయిరా. ఒకటి వికారాంశ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. వికారాలు, గుణాలు ప్రకృతికి సంబంధించినరా, వాటి మీద ఎందుకురా నీకు ఫోకస్? ఆ వికారాలు, గుణాలు లేనిటువంటి మార్పు చెందనటువంటి తత్వం ఒకటి ఉంది కదా, దాన్ని ఎందుకు పట్టుకోకూడదు? అలా పట్టుకుంటే నాకేమి లాభము? నేను సకల జీవులలో ఉన్నది అదే అని తెలుస్తుంది. నేను ఏకత్వాన్ని పొందుతాను, అందరితో సమానత్వాన్ని పొందుతాను. ఈ సమానత్వము, సమత్వము వలన నాకు ద్వంద్వభావం పోతుంది, నాకు రాగద్వేషాలు పోతాయి. రాగద్వేషాలు లేకపోతే సుఖ దుఃఖాలు లేవు, ఆనందంలో ఉంటాను. సరే, ప్రకృతిం పురుషం చయేవ విద్యనాది ఉభవపి. అయినప్పటికీ వికారాంశ గుణంశైవ విద్ధి ప్రకృతి సంభవం. అలాగే సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి. అన్ని యోనుల నుండి, అన్ని ఆరిజిన్స్ నుండి, అన్ని కడుపు నుంచి, అన్ని గర్భముల నుంచి ఈ మూర్తి రూపాలు ప్రాణులు పుడుతూనే ఉన్నాయి. ఏవైతే పుడుతున్నాయో తాసాం వాటికి మహద్యోని బ్రహ్మ, మహద్బ్రహ్మ యోని. మహద్బ్రహ్మ అంటే మాయా సహిత ఈశ్వరుడు
ఆరిజిన్. అదే కదా మన ఆరో మంత్రం చెప్పింది. అన్నిటికీ సర్వయోని అన్నది కదా. యోని. అవును. మహద్బ్రహ్మ యోని. అహం నేను బీజ ప్రదాపిత. ఐ ఆమ్ ది కాన్షియస్నెస్ ప్రిన్సిపల్ ఇన్ దట్ పర్టికులర్ కాన్ఫిగరేషన్. బాగుంది. నాగరత్నం గారు మీరు ఓపెన్ చేయండి. నమస్తే సార్. అసత్కార్యవాదం వాళ్ళు ఏమంటున్నారు? కారణం ఏదైనా ఏ ఓ విధమైన కారణం కార్యం లేకుండానే కలగడానికి, అంటే ఏ ఒక కా- మేనిఫెస్టేషన్, ఒక రూపం రావడానికి, ఒక కారణం సృష్టి లేకుండానే కార్యం పుడుతుంది అన్నారు. కారణం అక్కర్లేదు అంటున్నారు. అక్కర్లేదు అంటారు. కారణం అక్కర్లేకపోతే దేని నుంచి ఏదైనా పుట్టియవచ్చు కదా. పుట్టివచ్చు కదా, అప్పుడు ఇంకా అందులో తేడా ఉండదు. మామిడి టెంక అనే కారణం ఉంటే మామిడి చెట్టు అనే కార్యం, అవును, చింత చెట్టు చింత గింజ అనే కారణం ఉంటే చింత చెట్టు అనే కార్యం, పుట్టాలి. మనిషి అనే బీజము అనే కారణం ఉంటే పిల్లవాడు అనేటటువంటి కార్యం. ఎప్పుడైతే ఈ కార్యకారణ సంబంధం లేదనేసాను అనుకోండి, అప్పుడు దేని మామిడి నుంచి చెట్టు నుంచి ఏదైనా చింత వచ్చి చెట్టు పుట్టచ్చు. అదే అది ఎలా వీలవుతుంది? వీలవు. అంచేత సతాం అది అని ఆయన మాట వాడి అది కొట్టేశారు. వినిశ్చయ అన్నారు. సతామితి వినిశ్చయ అన్ని సత్తు నుంచే వస్తున్నాయి. నేను సరిగ్గా అదే అడగబోతున్నాను సార్. అది కొట్టేశారు. సత్కార్యవాదం కొట్టేసింది ఎలా చెప్పారు సార్ మీరు? తర్వాత చివరిలో కంప్లీట్ అవ్వలేదు. సత్కార్యవాదంలో స్వేన అన్నారు ఆయన. ఆ స్వేన అన్నారు. అదే చెప్పారు కదా. అంటే అది ఎలాగో సత్కార్యవాదం కూడా చెప్తాను. సత్కార్యవాదం అంటే ఏమిటి? సత్కార్యవాదం అంటే ఏమిటి చెప్తాను, మళ్ళీ చెప్తాను వినండి. ప్రతి కార్యము ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ కారణంలో బీజ రూపంలో ఉంది. సింపుల్. పూరి బీజ రూపంలో కారణ రూపంలో మైదా పిండిలో ఉంది కదా. అలాగే జగత్తు, కార్యరూపమైనటువంటి జగత్తు కారణ ఈశ్వరునిలో పొటెన్షియల్ గా బీజ రూపంగా ఉంది. అక్కడ వాళ్ళు ఈశ్వరుడు అనకుండా ప్రధానం అన్నారు. ప్రధానంలో ఉంది. ఆ ప్రధానంలో అవ్యక్తంగా ఉంది, డిఫరెన్షియేటెడ్ గా లేదు. ఆ ప్రధానం పరిణామం చెందుతుంది, డిఫరెన్షియేట్ అవుతుంది, సృష్టి వస్తుంది. ఇది సత్కార్యవాదం అని వాళ్ళు అన్నారు. ఈశ్వరుడు అక్కర్లేదు, ఈశ్వరుడు అనేవాడు ఎవడు లేడు, ఓన్లీ జడమైనటువంటి ప్రధానం నుంచే వచ్చేస్తుంది, చైతన్యం అనేటటువంటి ప్రసక్తే లేదు. మరి వీళ్ళందరూ చైతన్యం కనిపిస్తారంటే వాళ్ళేమో ఆ విధంగా చైతన్యాన్ని పొందేరా అన్నట్టు తెచ్చుకున్నారు అంటూ మనం ప్రశ్న పరిషత్తులో చదువుకున్నాం. సార్ మరి ఇప్పుడు కార్యము కారణానంద ఉండే తీరుతుంది అన్నారు కదా. కారణం నుంచే వస్తుంది కార్యం అని వాళ్ళు కూడా అంటారు కదా. మరి అది కాదా? కానీ వాళ్ళ కారణాన్ని జడం అంటున్నారు, మనం కారణాన్ని చేతనత్వంతో కలిసినటువంటి కారణం. వాళ్ళకి మనకి తేడా ఏంటి? అక్కడ చైతన్య మిళితము కానటువంటి కేవల జడమైన ప్రధానమే కారణం. అక్కడ ఈశ్వరుడు లేడు. మనం ఏంటంటున్నాము, ఒట్టి కారణం మేనిఫెస్ట్ కాలేదురా, దీనికి పరబ్రహ్మ ఏదో ఒక చైతన్యాన్ని ఆధారం చేసుకునే ఇది మేనిఫెస్ట్ కాగలదు. చైతన్యం ఉంటేనే కారణం మేనిఫెస్ట్ అవుతుంది. ఆ చైతన్యం ఏది అంటే స్వేన, అంటే అతని యొక్క, అంటే నేను ఈశ్వరుడు అనేటటువంటి తత్వము, అటు చేతన లేక చైతన్యము ప్లస్ మాయా లేక నీ ప్రధానము, ఈ రెండు కలిస్తేనే. అదే నేను ఇప్పుడు అదే అడగపోయాను సార్. నేను మిమ్మల్ని అదే అడిగి తెలుసుకోవాలనుకున్నాను. అరే మీరు నన్ను అడిగారు. తర్వాత అలా చెప్పడం వల్ల ఏంటైంది, ఇక్కడ చేతన కాంపోనెంట్ తీసేసాను అనుకోండి ఈశ్వరుడి దగ్గర నుంచి, ఈ సృష్టి లేదు. అంటే సృష్టి తాలూకా ప్రభావము అంతా కూడా ఈ చేతనం మీద ఆధారపడి ఉంది. అంటే ఇది పరతంత్రమైంది, ఇది స్వతంత్రంగా లేదు. సృష్టి చైతన్యం మీద ఆధారపడి ఉంది. ఒరిజినల్ కాన్షియస్నెస్ మీద ఈ చిదాభాస ఆధారపడి ఉంది. చిదాభాస మీద ప్రతిదీ జీవి చైతన్యవంతం అవుతోంది. ఈ చైతన్యవంతమైన ప్రపంచం ఉండడానికి చిదాభాస కావాలి. చిదాభాస కావాలంటే ఒరిజినల్ లైట్ ఉంటేనే రిఫ్లెక్టర్ లైట్ వస్తుంది. ఒరిజినల్ లైట్ అంటే చిత్, ఆ చిత్ తాలూకా శక్తి మీదే ఉన్నాయి. అంటే ఏంటన్నమాట, సత్కార్యవాదమే కానీ మిథ్యాభూత సత్కార్యవాదము లేక మిథ్యా కార్యవాదం. మిథ్యా మీన్స్ వాట్? లేదని కాదు. మిథ్యా మీన్స్ పరతంత్రము, స్వతంత్రము కాదు. మిథ్య అంటే సత్కార్యవాదమే కానీ అందులో చైతన్యం కూడా ఉంటుంది. చైతన్యం లేనిదే లేదు. చైతన్యము వినా ఏదైతే ఉనికి లేదో అటువంటిది మిథ్యా కార్యం.
అర్థమైంది. అబ్సల్యూట్ రియాలిటీ లేనిదే రిలేటివ్ రియాలిటీ ఉండదు. ఒరిజినల్ సోర్స్ ఆఫ్ లైట్ లేనిదే రిఫ్లెక్టెడ్ లైట్ ఉండదు అనేటటువంటి దీని వలన మనము మిథ్యాకార్యవాదం. మనం కూడా ఈశ్వరుడి నుంచే ప్రపంచం వస్తుంది, కారణరూపం నుంచే కార్యరూపం వస్తుంది, బీజ స్థితిలో ఇవన్నీ ఉన్నాయి అంటున్నాం. కానీ కారణం అంటే మనం జడమైన ప్రధానత్వము, చేతనతో కూడినటువంటి ఈశ్వరుడు. 2 కాంపోనెంట్స్ ఉన్నాయని అందుకే ఇవాళ ఇన్ని శ్లోకాలు చెప్పవలసి వచ్చింది. చెప్పారు అది అర్థమైంది. భగవద్గీతలోంచి ఇక్కడ ఈయన ఏం చెప్పారు? 2 ఏం చెప్పారు? 2 పదాలు ఏం చెప్పారు ఈ శ్లోకంలో ఆయన? ప్రాణ చేతన రెండు చెప్పారు. ప్రాణ, చేతనాంశు ప్రాణ. ప్రాణ ప్రాణ ఈజ్ ది హియర్, ప్రాణ ఈజ్ ద ఈ మాయా మాయ మాయ మాయా ఈశ్వర, అంటే చేతనాంశు ఈజ్ ది చైతన్య ఈశ్వర. చైతన్య ఈశ్వర. చైతన్య ఈశ్వర మాయా ఈశ్వర కలిపితే ఈశ్వర. అది అంటే జనయతి, అన్ని పుడుతున్నాయి. దేని నుంచి పుడుతున్నాయి? ప్రాణ, దాంతో పాటు చేతనాంశు, చేతనాంశం నుంచి ప్రాణం నుంచి కలిసి సర్వం జనయతి, అన్ని జనయతి. చేతనాంశు పురుష అని క్లియర్గా ఇచ్చారు. పురుషుడు అంటే పరమ పురుషుడు, పరమ పురుషుని యొక్క చేతనాంశం అంటే చేతన, చైతన్యము యొక్క అంశము చేతన. ఈ చేతనము ప్రాణము వలన సర్వం జనయతి పృథక్, అన్ని వేర్వేరుగా ఏర్పాటు. సత్కార్యవాదం కూడా పరబ్రహ్మ మీద ఆధారపడే ఉంటుంది, కాకపోతే ప్రధానం అంటారు వాళ్ళు. ప్రధానం అంటారు, జడం అంటారు. జడం అంటారు. జడం నుంచి ఏది చేతన ప్రపంచం ఎలా వస్తుంది? జడం నుంచి రాలేదు కదా. అది తోసిపుచ్చుతున్నాం. కావుంది ఈ డిస్కషన్ ఎంత వేరం పోదు. ఇంకా వినాలి సార్. అంటే ఇప్పుడు కమల్ గారు చెప్పినట్టుగా కొంచెం ఒకసారి వింటే అంత తొందరగా చెప్పగలిగినంత డిస్కస్ చేస్తే చేసుకుంటూ, అది నిజమే. మీరు రూపప్రకాష్ గారిని ప్రశ్నలు అడిగారు, మాకు అర్థం కొంచెం వింటూ ఉంటే మళ్ళీ ఆయన శ్లోకాన్ని అర్థం చేసుకో. ఫస్ట్ లైన్ ఏమిటి? ప్రభవ సర్వభావానాం సతాం సతాం, సత్తు నుండియే, సర్వం అంతా, భావానాం సకల కార్యరూపమైనటువంటివి, ప్రభవ ఇది పుట్టేయి అనేది వినిశ్చయ, అబ్సల్యూట్ ట్రూత్. ఫస్ట్ లైన్. సెకండ్ లైన్ ఏమిటి? ఈ సర్వభావానాం సతాం నుంచి పుట్టినప్పుడు 2 ఉన్నాయిరా. ప్రాణ చేతో అంశు పురుష సర్వం జనయతి పృథక్, అంటే 2 కాంపోనెంట్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. శ్లోకం ముందు అర్థం చేసుకుంటే భాష్యాన్ని అదే సార్, శ్లోకం అర్థం అయితే భావం ముందు తెలుస్తుంది. భాష్యంలో కొంచెం ఎంటర్ అయ్యాం అంతే. అదే చెప్పుకోండి, కొంచెం స్లోగా చెప్పుకున్నా బాగా అర్థమయ్యేటట్టు చెప్పుకుంటారు. బాగుంటుంది. అదే ప్రయత్నం. ఐ డోంట్ నో హౌ ఫార్ ఐ కుడ్ కనెక్ట్. అవును సార్. రవి ఇతర ఉన్నారా? మన రమణమూర్తి గారు. లేనట్టున్నారు సార్. హరి ఓం. హరి ఓం. చెప్పండి. డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయండి సార్. మరొకసారి వింటాను మళ్ళీని. వినండి. యా, అంటే నెగెట్ చేయడం క్లారిటీ వచ్చింది. అసత్కార్యవాదం ఏమీ లేకుండా ఎలా వస్తుంది అన్నది జనరల్ సైంటిఫిక్ లో భగవత్పాదుల భాష్యంలో దాన్ని గట్టిగా నెగెట్ చేస్తారు. కార్యవాదం నిజమని ఒప్పుకుంటే ఏమవుతుందో అనేది ఆ పారాగ్రాఫ్స్ లోనే వస్తుంది. ఇంకా అసత్కార్యవాదం టెంటేటివ్ గా మనం పక్కన పెట్టాము. ఆయన సతామని ఒక మాటతో పక్కన పెట్టాము. ఈయన గట్టిగా రిఫ్యూట్ చేసి తోసేశారు పక్కకి. ఆయన అంత గట్టిగా చెప్పలేదు, ఈయన చెప్పారు భాష్యంలో, అది వస్తుంది తర్వాత. అలాగే సత్కారవాది వాదము మూల ప్రకృతి ప్రధానము ఇంత ముందు కూడా వచ్చింది మనకి సాంఖ్యవాదం నుండి. పరిషత్తులో పెద్ద కొట్టుకున్నాం కదా. అన్నిటికీ ముఖ్యమైనటువంటిది సత్కార్యవాదం. సత్కార్యవాదులు ప్రధానం అని చెప్తే ఆయన అలా కాదురా అని చెప్పి కాదు. అవును,
ఇంకా ఈ డిస్కషన్ 3వ చాప్టర్లో చాలా ఎక్స్టెన్సివ్గా వస్తుంది. సో ఇప్పటికేంటంటే జస్ట్ దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ బిఫోర్ వి గెట్ ఇన్ టు ది 7th మంత్ర. అది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. 6, 7, 8, 9 ఒక మాల. ఈ 9 కలిపి దేన్ని పాయింట్ చేస్తున్నాయి? అక్కడున్న 6వ మంత్రాన్ని పాయింట్ చేస్తున్నాయి. ఏష సర్వజ్ఞ సర్వాంతర్యామి అనేటటువంటి వాటిని పాయింట్ చేస్తున్నాయి. దాన్ని విశ్లేషిస్తున్నాయి ఇవన్నీ. ఈశ్వరుణ్ణి, కారణ ఈశ్వరుణ్ణి విశ్లేషిస్తున్నాయి. డౌట్స్ ఉన్నాయా? ఇవాళ నచ్చింది ఏంటంటే ఈశ్వరులోని 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, విశ్వం అంతటా 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. 2 విశ్వం అంటే ఎవరు? ఈశ్వరుడే విశ్వం కదా. అది ఈశ్వరుని యొక్క మేనిఫెస్ట్ ఫార్మే విశ్వం. అన్మానిఫెస్ట్ గా ఈశ్వరులోనే ఉన్నాయి, మేనిఫెస్ట్ గా సర్వంలోనే 2 ఉన్నాయి కదా. ఉన్నాయి. అదే ఎలా వస్తుంది భిన్నంగా ఉన్న వికారాలు మార్పులు కలిగినటువంటి భిన్నత్వం మీద దృష్టి పెడతావా, ఏదైతే సమానంగా ఉందో దాని మీద దృష్టి పెడతావా? అది క్వశ్చన్. భిన్నత్వం పెట్టాను అనుకోండి, వాట్ విల్ హ్యాపెన్? ఐ విల్ బి ఆల్వేస్ ఎన్గ్రాస్డ్ విత్ ద డ్యూయాలిటీ. ఆ డ్యూయల్స్ వల్ల వచ్చేటటువంటి కన్ఫ్యూషన్స్ అన్నీ నా మీకు వస్తాయి, వాటితో సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి. అదే మళ్ళీ పుట్టుక కారణం, దానివల్ల వాసనలు ఏర్పడతాయి, వాసనల వల్ల కారణ శరీరం వస్తుంది, కారణ శరీరం మళ్ళీ పుట్టుకలు వస్తాయి. ఆ భిన్నత్వంలోంచి బయటకు రావయ్యా అన్నదే కదా పోతున్నాం. నీకు నాకు తేడా ఉందా లేదా? అదే జడ పదార్థం నిలబెట్టామండి. మీరు నేను పక్క నిలబడ్డాము. నాగరత్న గారిని అడిగాను, అమ్మ రవిప్రకాష్ గారికి నాకు తేడా ఉందా లేదా? ఏంటంటే నాగరత్న గారు మీ ఆన్సర్? అంటే నామరూపాలకి తేడా ఉంది సార్. మాయా కాంపోనెంట్ గాని కన్సిడర్ చేస్తే, క్రియా శక్తి రూపాలను చూస్తే తేడా ఉంది, చైతన్య శక్తి చూస్తే లేదు, చైతన్య రూపంగా చూస్తే తేడా లేదు. తేడా లేదు. అంతే. ఈ తేడా మీద ఫోకస్ చేసి నేను వేరు ఆయన వేరు అనే భావనలో అనుకోకుండా, లేకపోతే చైతన్యం ఒకటే అని తెలుసుకుని సర్వాత్మ భావంలో అంతటా వ్యాపించి ఉన్న చైతన్యమే నేననే భావంలో ఉంటానా? ఏది మంచిది ఆలోచించున్నారు. అంత సర్వాత్మ భావంలో ఉండాలి, ఉంటే ఒకటే అని తెలుస్తుంది. అదే టీచింగ్. దేన్ని చూసినా కూడా ఈశ్వర సర్వభూతానాం హృదయే అర్జున తిష్టతి మరి చెప్తారు. మస్తాని సర్వభూతాన్ని నత్వాహం తేషతే మయి. చెప్పండి అమూల్య. సార్ ఈ శ్లోకంలో ఇప్పుడు గుణత్రయ విభాగంలో దీంట్లో తాసాం బ్రహ్మ మహాద్యోని అహం బీజప్రద పితాహ అన్న దాంట్లో బ్రహ్మ మహాద్యోని అన్నది కారణ బ్రహ్మ ఈశ్వర. అలా ఎలా రాసుకోవాలంటే దాన్ని మహద్ బ్రహ్మ యోని అని రాసుకోవాలి. మహద్ బ్రహ్మ యోని తేవాలి. ఎప్పుడైతే మహత్ అన్నామో అది హిరణ్య గర్భ కన్నా మేధస్థానం. మహత్ అంటే మాయా అని ప్రధాన ప్రకృతి అవుతుంది. ప్రధాన ప్రకృతి వాళ్ళకి ప్రధానం అంటారు సాంఖ్యులు. మనం దాని కారణ ఈశ్వరుడు లేక మాయా పార్ట్ ఆఫ్ ది ఈశ్వరుడు అని ఈశ్వర. ఇక్కడ అహం బీజప్రద పిత అన్నది పరబ్రహ్మ నిరాకార. అంటే నేను అంటే పరబ్రహ్మ పిత. ఐఎమ్ ది సీడ్. ఆర్ ది సీడ్ ఫర్ వాట్? సీడ్ ఫర్ ద చైతన్య. చైతన్యానికి నేను కారణము అంటున్నాను. ఇక్కడ నా డౌట్ ఏంటంటే సార్, కెన్ వి సే దట్ పరబ్రహ్మ ఇస్ ద కాజ్ ఫర్ ఎనీథింగ్? అది సత్తు కాదు, అసత్తు కాదు, సదసత్ కాదు అంటున్నాము. ఎప్పుడు ఆయన కాజ్ అవుతాడు? వెన్ హీ ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది ఈశ్వర యాజ్ ది చేతన ఈశ్వర, హీ ఇస్ ద కాజ్. వెన్ హీ ఇస్ నాట్ రిఫ్లెక్టెడ్, హీ ఇస్ ఎ ప్యూర్ చైతన్య, హీ ఇస్ నాట్ ది కాజ్. ఆయన పరబ్రహ్మ నిర్గుణ నిరాకారంగా ఉంటే పిత కాడు. ఈశ్వరునిలోనున్న చేతన అంశంగా, చైతన్యం కాదు, ఈశ్వరునిలో కూడా చేతనయే ఉంది. ఆ చేతన అంశంగా చిదాభాసగా ప్రతిఫలిస్తే ఆయన పిత అవుతాడు. పిత. ఇప్పుడు ఆ రిఫ్లెక్ట్ అవ్వడానికి హీస్ అన్టచ్, నా లిప్యతే. అది హీస్ టోటలీ అన్టచ్డ్. అక్కడ పరబ్రహ్మ ఎవరు? ఆయన నలిప్యతే. సరే, ఆ భావంలో ఉంటే నేను నలిప్యతే. నేను లేనుగా అప్పుడు. నేను లేను. అప్పుడు భగవంతుడే పరమాత్మే అయిపోతాను కాబట్టి నలిప్యతే. అది. అండ్ పరబ్రహ్మ ఇస్ కర్త కాదు, భోక్త కాదు అంటాం కదా. మరి కర్త కాదు, భోక్త కాదు. ఎందుకంటే అప్పుడు బీజప్రద పిత కాదు. బీజం అంటే ఏమిటి? కారణ రూపంగా ఉంటే నేను పిత.
ఐఎమ్ ది కాన్షియస్నెస్ ప్రిన్సిపల్. నేను కారణ రూపానికి అతీతంగా ఉంటే, కార్యకారణాలకు అతీతంగా ఉన్న స్థితికి అతీతం. నేను పిత కాదు, మాత Yes. కాదు. నా కార్యకారణ మాత విలక్షణంగా ఉంటుంది. నా Yes. జన్మ అంటూ శ్లోకాలు రాశారు కదా ఆయన పాపం. అందుకే Yes. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి. అన్ని ఓంస్లోంచి మీకు అయిన కాలం ఎన్నో రూపాలు పడుతున్నాయి. యా వాటి యొక్క మహద్యోని తాసాం బ్రహ్మ మహద్యోని, తాసాం మహద్ బ్రహ్మ యోని. ద ఒరిజిన్ ఈజ్ ద మాయా పార్ట్ ఆఫ్ ద ఈశ్వర. ఈశ్వర. చైతన్య పార్ట్ ఆఫ్ మైండ్ ఈజ్ ది చైతన్య ఇన్ ఎవ్రీ బీజపిత. క్రియేటెడ్ బీయింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏతద్యోనీని భూతాని సర్వాణ్యుపధారయ. ఏతద్యోనీని పైన చెప్పిన రెండు స్టేట్స్ ఉన్నాయి. ఒకటి చేతన, రెండవదేమో మాయ. మాయ. ఏతద్యోనీని ఫ్రమ్ దీస్ ఆరిజిన్స్ భూతాని సర్వాణి అన్ని భూతములు పుడుతున్నాయని ఉపధారయ. బెటర్ వెరీ ఫర్మ్లీ అండర్స్టాండ్ that every created thing has got two components. Component 1, the material component of the Maya component. Component 2, the Chetana component of the Parabrahma component, which is called Chetana. చేతన. అహం నేను కృత్స్నః ఇన్ టోటాలిటీ జగతః ప్రపంచమునకు ప్రభవ ప్రళయస్తథా. జగత్తు పుట్టడానికి, జగత్తు మళ్ళీ ప్రళయం అవడానికి కూడా నేనే కారణం. ఎలాగా? త్రూ మై బీజ స్టేట్, త్రూ మై పితా స్టేట్, ఐ హ్యావ్ బికమ్ ది సీడ్ గివర్ అండ్ త్రూ దట్ ఐ am pervading the entire. అదే ప్రజ్ఞానాంశు ప్రధానైః. అదే ప్రజ్ఞానాంశు ప్రధానం. ఆ ప్రజ్ఞానాంశు ప్రధానంగా సర్వ రూపముల యందు వ్యాపించి ఉన్నాడు. ఎక్కడున్నాడు? ప్రజ్ఞానాంశు ప్రధానైః నిరచర నికర వ్యాప్య లోకాన్. భుక్త్వా భోగాన్ స్థవిష్టాన్ పునరపి తిషణోద్భాసితాన్ మాయా తర్వాత సర్వాన్యేతాన్ పునరపి స్వాత్మని స్థాపయిత్వా అంటూ చెప్తున్నారు. మాయా సంఖ్యాతురీయం పరమం అమృతం అజం బ్రహ్మ. ఇవన్నీ ఎవరు? పరమం సుపీరియర్ మోస్ట్, అజం పుట్టుకలేనటువంటిది, బ్రహ్మ అది తన్నతోస్మి. దానికి నేను నమస్కరిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అక్కడ క్లారిటీ ఎంత చక్కగా ఇచ్చారు గీతలో. ఈ ప్రకృతి అంటే ఏమిటి? అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయా ఇదం ధార్యతే జగత్. నేర్చుకున్నారు ఇప్పుడు యయా కయా కయా మయా తృతీయ విభక్తి. యయా దేని చేత ఇదం జగత్ ధార్యతే ఈ జగత్తు ధరించబడుచున్నదో. సార్ బీజ రూపంలో ఉండడం వల్ల సృష్టికర్త అన్నారు, మరి విలీనకర్త ఎలా అవుతారు సార్? మరి బీజాలు ఎప్పుడైతే ఈ నిద్రలో రాత్రి ఏమిటైంది మీకు? విలీనం అయిపోయింది, నిద్రపోయారు, అవును, ఇంకేమీ తెలియదు, బీజ రూపంలోకి పోయారు కదా. అది రోజు బీజ రూపంలోకి వెళ్ళిపోతున్నాం, అందుకే ఈశ్వరుడు అంటున్నాం మిమ్మల్ని. అదే పర్మనెంట్ గా అన్ని విత్డ్రా అయిపోతే ప్రళయం ఉంటుంది. ప్రళయము అది పెద్ద ప్రళయం, అంతే తేడా. మళ్ళీ సృష్టి అవుతుంది కాబట్టి సృష్టికర్త. మళ్ళీ సృష్టి అవుతుంది అవడానికి కారణరూపంగా ఉంది కదా. కారణంగా ఉండాలి అంటే రెండు అంశాలు ఉండాలి అని గీత మొత్తుకుంటోంది కదా. ఒక పార్ట్ చేతనాంశం ఉండాలి, రెండోది జడాంశం ఉండాలి. రెండు ఉంటేనే సృష్టి వస్తుంది. అదే మనకి సత్కార్యవాదులకి మనకి తేడా. సత్కార్యవాడు చేతనాంశం అక్కర్లేదు, జడ పదార్థంలో సృష్టి అయిపోతుంది అంటాడు. అల్లవాడు అంటాడు ఏమీ లేకపోయినా సృష్టి అయిపోతుంది అంటాడు. రెండు ఉండాలనేది బోధ. గీత బోధయే ఉపనిషత్ బోధ, ఉపనిషత్ బోధయే గీత బోధ. అదే ఉపనిషత్తుల నుంచే కదా వచ్చింది. అదే ఈ అద్వైత ప్రకరణంలో ఈ డిస్కషన్ చాలా డీప్గా వస్తుంది. మళ్ళీ ఇక్కడ స్తోత్రభూతంగా కొంచెం చూపించారు శాంపుల్.